ఈ జనాలేవి మనకి ఈసారి పోషించట్లా. నేను పిప్పర్మెంట్ని, అది నన్ను కనిపారేసిన ఎర్రలు ఉండాలి. ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడడం, హీరోలో పోతులు ఇవ్వడం. సొసైటీ ఇలా తయారవుతుందంటే తప్పెవరిది? మనీదా, మనుషులదా? నేను భూలోకంలో ఉన్నానా, యమలోకంలో ఉన్నానా? ఇది మనుషులు చేసే పనే. నువ్వా? అమ్మో, మీ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం ఏటింగ్. అవునా? ఇలా నీకు భూలోకం బాగుందా, యమలోకం బాగుందా? భూలోకంలో అయితే బొట్లో వేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎవరుంటారు? స్వామిబాబు ఉన్నాడు, రమ్మంటాడు. ఆ సోగ్గాడా నాకు చిక్కుతాడంటారా? చిక్కితే సర్దేద్దామనే. చూడు, చిక్కుతారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని బుట్టలు వేసుకునే ప్రయత్నం చేయకు. నీ బుట్ట పడిపోద్ది. అర్థమైందా? విష్ణు బ్రహ్మ మరీచి కశ్యప వంశాత్మజుండ చతుర్దశ భువన భయ నిర్మూలనుండ నీతి నిజాయితీ న్యాయ ధర్మ సత్య నిత్య సమస్త లోక పరివేక్షితుండ సదా పరాశక్తి ధ్యానుండ యముండ యమధర్మరాజుండ. స్వాగతం మహాప్రభు, స్వాగతం. చిత్రగుప్త ప్రభు, సమయము తక్కువగానున్నది, పాపులను ప్రవేశపెట్టుము. ఈ అకాల ప్రయాణం ఎక్కడికి ప్రభు? మాట మాటకి మీరు అలా బెండ్ అవుతున్నారేమి? భూలోకంలో ఇలా బెండ్ అయితే అన్ని పనులు ఫ్రీగా అవుతాయని అది చెప్పింది. చిత్తం ప్రభు. పాపులను ప్రవేశపెట్టండి. మోహన్ రావు, మోహన్ రావు, మోహన్ రావు. వీడు చేసిన నేరమేమి? ప్రభు, వీడు అన్నయ్య చనిపోయిన 3 నెలలకే సొంత వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీడి భార్యకి ఆ విషయం తెలిసి విషం ఇచ్చి వీడిని చంపేసింది. నీచుడా, కన్న తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధమా? మీరు భూలోకంలో పుట్టుంటే కుటుంబ సమస్యలు అర్థమై ఉండేవి. నేను మా వదినతో సంబంధం పెట్టుకోకపోతే మా కుటుంబ పరువు ఏమై ఉండేది? వీడిని వెంటనే సలసల కాగే నూనెలో వేయించండి. నూనె స్టాక్ లేదు ప్రభు. ఆముదములో వేయించు. అది స్టాక్ లేదు. అబ్బా, ఆ పౌరశాఖ మినిస్టర్ని పిలిపించవలసింది. వారు ఉండినచో అన్నీ ఉండినట్లే కదా. మీ ఆజ్ఞ అయినచో అట్లనే పిలిపించదను. ఏముండా? హాయ్ బాబోయ్, పిలిచారా సార్? నువ్వు ఉండవమ్మా. ఆయన అన్నది ఏముండా. అందులో వదిలేసి మిగిలిన 2 అక్షరాలు ఇంటి ఎలాగా? వదలండి. అమ్మా, అబ్బో, మంట. ప్రభు, ప్రభు, వీళ్ళు నన్ను కాగే నూనెలో ముంచుతున్నారు ప్రభు. ఈ బాధ భరించలేకపోతున్నాను. నాకు విముక్తి లేదా ప్రభు? బర్ణాలు రాసి బాడీ మసాజ్ చేయించమందువా? చిత్రగుప్త ప్రభు, వీడు చేసిన పాపము చూపించుము. చూడండి ప్రభు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. అయ్యో స్వాతి, నిన్ను దిగొద్దని చెప్పాను కదమ్మా. నేను వస్తున్నాను కదమ్మా. కూర్చోమ్మా, కూర్చో తల్లి. దాహం వేస్తుంది. నేను తాగిస్తాను కదమ్మా. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళడం తప్ప అమ్మా? లేదమ్మా, తప్పు కాదమ్మా. అమ్మా, నా కళ్ళు వచ్చేస్తాయి కదమ్మా? తప్పకుండా వస్తాయమ్మా. అమ్మా, నిజంగా వారిని నేను ప్రేమించలేదమ్మా. నాకు తెలుసమ్మా. నిన్ను పాకిస్తాన్ లో పడేసిన పాపం లేదురా. నా ముఖమంతా బాగానే ఉంది కదమ్మా? నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేయించుకుంటానుగా.
ఛే! దుర్మార్గుడా, ప్రేమ పేరుతో ఒక ఆడపిల్ల ముఖం మీద యాసిడ్ పోసినప్పుడు లేదురా ఈ మంట. చిత్రగుప్త, ప్రభు వీడికి ఈ శిక్ష సరిపోదు. మన గోడౌన్ లో ఉన్న కారంలో కల్లా నెంబర్ 1 క్వాలిటీ కారాన్ని తెప్పించి వీడి వంటి నిండా పోయించు. ప్రభు నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్రభు. మీ భూలోకంలో లాగా ఇక్కడ పొరపాట్లు క్షమించడాలు ఉండవురా. ప్రభు. ఓన్లీ శిక్షలే. ప్రభు. Take him away. ప్రభు నన్ను దయదాల్చండి ప్రభు. చిత్రగుప్త, ప్రభు ఆ పాపిని పిలువుము. రామరాజు రా. భూలోకములో నీటికి కరువు వచ్చినదా ఏమి? కడుక్కోకుండానే వచ్చేశాడు. చిత్రగుప్త, ప్రభు వీడు చేసిన పాపమేమి? ఏమి ఏమైనది? ఏమిటా కాలయాపన? ప్రభు చిన్న సీక్రెట్. అక్కడి నుంచే చెప్పు. ఆయుర్దాయం తీరకుండానే ల్యాప్టాప్ తప్పిదం వల్ల మన భటులు ఇతను మరణించకుండానే పైకి తీసుకొచ్చేశారు ప్రభు. అబ్బా! ఆ ల్యాప్టాప్ మడిచి భూలోకములో వలె ఇక్కడ కూడా తప్పిదములు వాటి వల్లే జరుగుతున్నవి. సార్, భూమి మీద జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలు తట్టుకోలేక నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, కానీ నాకు ఆ అవకాశం లేకుండా మీరే చంపేశారు. నేను చచ్చిపోయా. లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కచ్చాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం బతకాలో, కోటి మందిలో కోటుగాడిలాలు ఏ బతకాలో. ఎముడు కోపం వచ్చినట్లుంది. చిత్రగుప్త, ప్రభు ఇది ల్యాప్టాప్ తప్పిదమా లేక మీ బావ దారిద్ర్యమా? ప్రభు యాక్చువల్లీ షటప్! మీరును మీ తాతల వలె తప్పిదములు చేయుచుంటిరి. జీన్స్ మేమును మా తాతల వలె అనుభవించుచుంటిరి. ఇప్పుడు ఏమిటి దారి? అదే పరిశీలించుచున్నాను ప్రభు. గూగుల్లోంచి భూలోకంలోకి వెళ్ళి ప్రభు ఇతను మ్యాన్ హోల్లో పడినాడు కదా, వీడి బాడీ ఇంకనూ ఫ్రెష్ గానే ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళు అంత తొందరగా క్లీన్ చేయరు కదా, తిరిగి వీడి ప్రాణాన్ని అదే బాడీలో ప్రవేశపెట్టమందురా. ముందుగా ఆ పని చేయుము. నేను వెళ్ళను సార్. ఎందుకని? మనుషుల్ని మనుషులుగా చూడని ఆ మాయా ప్రపంచంలోకి నేను వెళ్ళను. ఏమి నీవు చెప్పుచున్నది మాకు అర్థమొకటలేదు. ప్రపంచం ఎలా తయారైందో తెలుసా సార్? పక్కింటి వాడు మోసలో పడి కన్న పిల్లల్నే చంపిన తల్లి, చెల్లెల మీద అనుమానం వచ్చి ఆ చెల్లినే చంపించిన అన్న, 3 సంవత్సరాల పసిబిడ్డను కూడా చూడకుండా తన సుఖం కోసం కన్న కూతుర్నే మానభంగం చేసిన తండ్రి, డబ్బు కోసం సుఖం కోసం ఎంత దరిద్రమైన పని చేయడానికైనా ఎవరు వెనకటం లేదు సార్. ప్రతి మనిషి మానవతా విలువలను మంట కలిపి మోసం చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది సార్. అర్భకుడా, విధాత సృష్టి గురించే నీచంగా మాట్లాడుతున్నావా? సార్, భూలోకంలో మనుషుల గురించి మీకేం తెలుసు సార్? మీరు చట్ట ప్రకారమే చంపుతుంటారు. మా లోకంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మా వాళ్ళు మాత్రం వాళ్ళ పని చేసుకుంటూ పోతారు సార్. మితి మీరిన ప్రేలాపన ఆపు. త్రేతాయుగంలో రాముడున్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడున్నాడు, కంసుడు ఉన్నాడు. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడులు ఉంటాయి. నేను నీకు మంచి మనసున్న మనుషుల్ని చూపిస్తాను. భూలోకం వెళతావా? టైం వేస్ట్ సార్. అటువంటి వాళ్ళు మా భూలోకంలో ఎవ్వరూ లేరు. నేను చూపిస్తాను, వెళతావా? చూపించండి సార్. నిజంగా మీరు చెప్పినట్టు భూలోకంలో మంచి మనుషులే ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చిత్రగుప్త, చిత్తం ప్రభు.